హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి రెసిపీస్. టుడే రెసిపీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఈ కర్రీని రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 ఎగ్స్ వేసుకుని అందులో ఎగ్స్ ములిగే వరకు వాటర్ వేసుకుని అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుని ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని ఈ ఎగ్స్ని 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకుని ఇందులో మసాలా కోసం 2 ఇంచెస్ అల్లం అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తర్వాత అందులో 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్గా చేసుకుని ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని తొక్క తీసుకుని వీటిని చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఈ ఎగ్స్ అన్నిటిని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని ఎర్రగా వేయించుకుని బాగా ఎర్రగా వేగిన ఈ ఎగ్స్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా వేయించుకుని ఇలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో దీనిపైన ఒక మూత పెట్టుకుని బాగా ఉడికించుకుని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుని అందులో ఒక 3 టమాటాలని మెత్తగా గుజ్జుగా చేసుకుని ఈ కర్రీలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని అందులో సరిపడా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత మూత తీసుకుని దానిపైన కొద్దిగా కరివేపాకు చల్లుకొని మరొకసారి అంతా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా అంతా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.